తెలంగాణ పుర ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే పట్టణ ప్రజలు అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఫలితాల్లో మాత్రం అందుకు భిన్నంగా మెజార్టీ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ ఉన్నట్లు కనపడుతోంది. ఇప్పటికే డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మురిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్ సొంతమైంది. ఇక తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తంగా చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. త్రిముఖ పోటీకి బదులుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోటీ స్పష్టంగా కనిపించింది. బీజేపీ అనేక చోట్ల 3వ స్థానానికే పరిమితమవగా పట్టణ ఓటర్ల ట్రెండ్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఫలితాల ట్రెండ్ చూస్తుంటే పట్టణ ప్రజలు అధికార కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఫలితాల్లో మాత్రం అందుకు భిన్నంగా మెజార్టీ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య అసలైన పోటీ ఉన్నట్లు కనపడుతోంది. దీంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది. రూరల్ తెలంగాణతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో తమకు బలమైన మద్దతు ఉందని ఎన్నికలకు ముందు అంచనా వేసుకున్నారు. మొత్తం 2569 వార్డులకి పోలింగ్ జరగా ఇందులో ఇప్పటివరకు 200 వార్డుల కంటే తక్కువ స్థానాల్లోని బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో నగరాల్లోనూ బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే విమర్శలు ప్రత్యర్థుల నుంచి మొదలయ్యాయి. ఇక సీఎం చెప్పినట్లు ట్రయాంగిల్కు బదులు మెజార్టీ స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య డైరెక్ట్ ఫైట్ కనిపించింది. భైంసా వంటి కీలకమైన మున్సిపాలిటీల్లో బీజేపీ అంచనాలు తలకిందులు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రైట్, మనతో పాటు కొన్ని అనూహ్య ఫలితాలు చూస్తున్నాం. చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వని చోట్ల కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కొడంగల్లో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. కానీ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ జెండానే ఎగిరింది. హస్తం హవా కనిపించింది. అటు మంథని దుద్దిళ్ల శ్రీధరబాబు ఏరియాలో కూడా కాంగ్రెస్ హవా కనిపించింది. హుజూరాబాద్లో కాంగ్రెస్ హవా కనిపించింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం మీద చూస్తుంటే బీఆర్ఎస్ పోటీ ఇచ్చినా కూడా చెప్పుకోవాలంత అంత పోటీ ఇవ్వలేదని చాలామంది అనుకుంటున్నారు. మనం చూసాం, చాలా కామెంట్స్ చూసాం. ఎన్నికలకు ముందు ఎవరెవరి మీద కామెంట్లు చేసుకున్నారు. ఒక విధంగా అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుంది బీఆర్ఎస్. ఈసారి కేటీఆర్ మాటలు విన్నాం. ఆ రోజు పరస్పరం ఇద్దరు వ్యక్తిత్వంగా ఒకరినొకరు కామెంట్ చేసుకున్నారు. ఒక మెట్టు ఎక్కువే బీఆర్ఎస్ నేతలు ప్రదర్శించారు. కానీ రిజల్ట్ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే చాలా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. అటు కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మనతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మంచి జోష్లో కనిపిస్తున్నారు మేడం. మొత్తానికి మీ పార్టీ హస్తహవార్ తెలంగాణ మొత్తం కనిపిస్తూ ఉంది. దాదాపు ఎక్కువగా కార్పొరేషన్లో మీ హవా కనిపిస్తుంది. అలాగే మున్సిపాలిటీలో కూడా ఎక్కువగా మీ హవా కనిపిస్తుంది మేడం. గాంధీ భవన్లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి మేడం, ఎలా ఉంది? డెఫినెట్గా సార్, మేము చెప్పాం కదా, కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏం చెప్తే అదే చేస్తారు. వాళ్ళు అంటే బయట ఒక మాట లోపల ఒక మాట ఉండదు. నేను కూడా ఇప్పుడు మోత్కూర్ ఇన్ఛార్జ్ మా తెలుసు.
మేడం మీ సిగ్నల్ కట్ అవుతుంది, కొంచెం ఒక్కసారి చెక్ చేసి ప్లీజ్. కాల్ ఏదో వస్తున్నట్టుంది, ప్లీజ్ ఆడియో కొంచెం పంపించండి. సంధ్య రెడ్డి గారు, రెడ్ కార్పొరేషన్లో మనం చూస్తున్నాం 7 కార్పొరేషన్లకు ఎన్నిక జరగగా దాదాపు 5 కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. కరీంనగర్లో బండి సంజయ్ ఇలాకాలో కొంత బీజేపీ ప్రభావం కనిపిస్తోంది. మున్సిపాలిటీలో చాలా వరకు బీజేపీ అంత పోటీ ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఏ మున్సిపాలిటీని కూడా కైసం చేసుకున్నట్టు కనపడలేదు. కానీ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ కైసం చేసుకునే దిశగా కనిపిస్తుంది. బీఆర్ఎస్దే ఎక్కడ డౌట్ కనిపిస్తుంది. నిజామాబాద్లో కూడా హంగ్. ఇంతకుముందు వైకే టీవీ ఆల్రెడీ మేము ఎగ్జిట్ పోల్స్లో చెప్పాం, 7 స్థానాల్లో దాదాపు 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందంటూ వైకే టీవీ ఎగ్జిట్ పోల్లో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రిజల్ట్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు. 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ పరం కానున్నాయి. ఇక ఒక్క కరీంనగర్లో బీజేపీ హవా, నిజామాబాద్లో మనం చూడొచ్చు. రైట్, మున్సిపాలిటీలో కూడా మేము చెప్పాం దాదాపు హైయెస్ట్ కాంగ్రెస్ పార్టీ వశమవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 58 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తుంది. బీఆర్ఎస్ 15 స్థానాల్లో మాత్రమే విజయ దుందుబి మోగించింది. రైట్ మేడం, చెప్పండి మేడం. సార్ మేము అదే చెప్పాము. ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అన్ని నేనే అన్నాడు, అంత నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఎన్నో మాటలు అన్నాడు, ఎన్నో చేశారు. ఏది చేసినా సీఎం గారిని టచ్ చేయరండి. నిజంగా కూడా ఆయన ఒక రాజు, నిజంగా అన్ని తానే. ఒక కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే మీరు చూస్తున్నారు సార్. మేము గతంలో నిన్న కూడా చెప్పాము, మేము 100% కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాకు అవకాశం ఇచ్చిండ్రు, ఎంపీ మాకు అవకాశం ఇచ్చినారు, సర్పంచ్కి మాకు అవకాశం ఇచ్చిండ్రు, మున్సిపాలిటీలో కూడా మాకు అవకాశం ఇచ్చిండ్రు. రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కూడా మాకు అవకాశం ఇస్తారు. ఎందుకు అంటే సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము అనుకున్న 6 గ్యారంటీలకు కాకుండా ఇంకెక్కువ శాతం కూడా ప్రజల కోసమే పనిచేసినాం. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు పాలైంది అనేది ప్రజలకు అందరికి కూడా తెలుసు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో రేషన్ కార్డు అనేది చాలా కొరత ఉండే సార్. ఒక 7 years బ్యాక్ ఇచ్చిన రేషన్ కార్డులు ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేకుండే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వచ్చినాయి. దానివల్ల నేను కూడా ఒక తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ మోత్కూరు వెళ్ళాను కాబట్టి అక్కడ ప్రజలతో మమేకం అయ్యాను కాబట్టి నాకున్న అనుభవం చెప్తున్నాము. డెఫినెట్ అక్కడ మేమైతే చైర్మన్ కైవసం చేసుకోవడం జరిగింది. సో హ్యాపీ అనమాట. ప్రజల నాడి ఏంటి అంటే ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చేసి మాకేం చెప్తున్నారంటే రైతు భరోసా ఇవ్వలేదని. ప్రజలకు తెలుసు రైతు భరోసా ఇచ్చినాము, రాబోయే రోజులలో రైతు భరోసా ఇస్తాము. ఇంకా ఉద్యోగాలు మన నిరుద్యోగ పిల్లలకి తమ్ముళ్ళకి 100% నెక్స్ట్ అదే. ఈ ఎన్నికల్లో తులం బంగారం ఒకటి, రైతు భరోసా మేడం, రైతు భరోసా అండ్ తులం బంగారం ఈ వీటి గురించే అపోజిషన్ పార్టీలు మాట్లాడి ఇవే మీకు ఎఫెక్ట్ అవుతాయని అందరూ భావించారు. కానీ ఈ ఫలితాలు చూస్తుంటే ఇవి ఎక్కడ కూడా పట్టించుకున్నట్లేదు మేడం, ఎవరు కూడా. సార్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సంఖ నాకు ఇచ్చిపోయిండు బీఆర్ఎస్. అక్కడ ఏముంది ఏం లేదనేది రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పిండు. 10 రూపాయలు వచ్చినా మీకే పెడతాము, రూపాయి వచ్చినా మీకే పెడతామని క్లియర్గా క్లారిటీగా చెప్పిండు. నేను చెప్పేది ఏం సార్ అంటే, తులం బంగారం అంటే ఇప్పుడు మనం కాదు, ఇప్పుడు మీరు మేము కూడా కొనే పరిస్థితులు లేవు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా సార్? 1,50,000 రూపాయలు అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? ప్రజలకు తెలుసు, ప్రజలు ఏమనట్లేదు. మనం ఇంత సంపాదించుకున్నాం, మనమే కొనలేకపోతున్నాము. ఇవ్వాలంటే అవకాశం వస్తే అది కూడా ఇవ్వచ్చు సార్, తప్పే ఉంది. కాకపోతే మనకి ఎమర్జెన్సీగా ప్రజలకు ఏదైతే అవసరము అనేది చాలా ముఖ్యం. ఒకటి, రైతు భరోసా కన్నా ముందు రుణమాఫీ చేస్తాం. ఆ రుణమాఫీ అనేది ప్రజలు వాళ్ళేమో 6 నెలలకోసారి సంవత్సరానికి ఒకసారి వేసే బదులు మేము ఒకేసారి రుణమాఫీ చేసింది. ప్రజలందరూ కూడా అదైండు. వాళ్ళు టీవీ ఛానళ్ళలో వచ్చేసి మాట్లాడమే తప్ప చేసేది ఏముండదు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తారు, అధికార పార్టీ కదా. ఇప్పుడు వాళ్ళకు ఒకటే ఒక రీజన్, అధికార పార్టీ కదా అందుకని వాళ్ళు గెలిచిరంటారు. మరి గతంలో వీళ్ళు కూడా సంకలేదు భుజాలు ఎగరేసుకున్నారు. ఇక ఇంకొక మాట మొన్న ఆయన అన్నాడు, ఆయన కేటీ రామారావు, ఆ మాట నేను అనొద్దు మా అన్నని అన్నందుకు. కానీ ఆయన మరి ఈయనెంతున్నాడో పొట్టిపుడు వంకాయ, మరి ఈయనెంతుండు కొసరేసిన వంకాయ ఎంతుండు, ఈయన పొట్టాడో అన్నాడు. ఈయన పొడుగుండా ఏం చేసిండు మరి? వాళ్ళు అన్నాడు కదా, నేను కొడంగల్ ఎగరేస్తా, దుబ్బ
దుబ్బాకలో కూడా సార్, దుబ్బాక ఇక్కడ గజ్వేల్ పరిసర ప్రాంతాలలో కూడా ఇవాళ కాంగ్రెస్ హవా నడుస్తుంది. మొత్తం మేము అది చేస్తున్నాం అన్నారు. మేము 10 ఏళ్ళు మమ్మల్ని ప్రజలు నమ్మిరన్నాం. ఎక్కడ ప్రజలు నమ్మిండ్రు? ఏ రోజైతే ఇలా ఇంటి ఆడబిడ్డను బయటికి వెళ్ళగొట్టిండ్రో ఆ రోజే ప్రజలు మొత్తం కూడా నమ్మడం మానేసిండ్రు. ఏదేమున్నా ఇవాళ బిడ్డకే న్యాయం చేయనోళ్ళు, చెల్లకే న్యాయం చేయనోడు, తెలంగాణ ప్రజలకే ఏం చేస్తారో, మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడరు. ఎంతసేపునే మేము అది చేసినాము, వీళ్ళు దోపిడీ చేసిరు. ఇవాళ వాస్తవానికి 10 సంవత్సరాల కింద ఎలక్షన్స్ అప్పుడు ఇంత డబ్బు పంపిణీ లేదు. దరిద్రం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక విచ్చలవిడి మద్యం, విచ్చలవిడి డబ్బు పంపకం. అందరూ మేం చెప్పలే, ప్రజలు చెప్తున్నారు. అసలు ప్రజలకు అలవాటు చేసిపోయిండ్రు. అంతకుముందు ఎలక్షన్లకు సార్ ఎంబడి తిప్పుకుంటే అన్నం పెట్టేటోళ్ళు, పొద్దుగాల టిఫిన్ పెట్టేటోళ్ళు, ఖర్చులకు మందం ఏదైనా తెచ్చేటోళ్ళు. ఓటుకు అసలు ఈ ఓటు పైసలు అనేది నేర్పించిన సంస్కృతి సాంప్రదాయం బీఆర్ఎస్ పార్టీ నేర్పించింది. మరి వాళ్ళకి అదే అయింది. ఈరోజు నేను ఇవాళ ఎవరు తనై ముందే ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీలో హెడ్ ఎవరు సార్? నేను ఒకటి అడుగుతున్నాను సార్ మీకు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటి చెప్పండి. ఏ పార్టీ అనేది ఒకసారి కేసీఆర్ గారు వచ్చేమో బీఆర్ఎస్ అంటారు, ఈయన ఉన్నాడు మన కేటీ రామారావు వచ్చేమో బీఆర్ఎస్ అంటారు. మరి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రజలకు కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు. తర్వాత అన్ని తానే అని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు గారా, కేసీఆర్ గారా, లేకపోతే కేటీ రామారావు చెల్లి అయితే బయటికి పోయింది, ఆమె వచ్చి ఒక కొత్త పాట పాడుతుంది. ఇక అన్యాయం జరిగింది తెలంగాణ. అది ఏం బయట వచ్చి ఎంత చెప్పుకున్నా ఏం చేసుకున్నా కూడా ప్రజలు స్వాగతించరు. అది ఆమె చెప్పుకుంటుంది తెలంగాణ జాగృతి బోని కొట్టింది. అంత సినిమా లేదు అక్కడ. తెలంగాణ జాగృతిగా తెలంగాణ ఉద్యమకారులలో చాలా మంది పిల్లలు పనిచేసారు. ఆ ప్రభావం అనేది స్థానికంగా ఉంటది. ఎందుకంటే ఒక వార్డు వైజ్ గా చేస్తారు కాబట్టి అనుకూలంగా వాళ్ళు ఉంటారు తప్ప జాగృతి తెలంగాణలో చాలా మంది పనిచేసినాం. నేను కూడా తెలంగాణ జాగృతిలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన. చిన్న కరెక్షన్, మాకు జాగృతికి ఎలాంటి సంబంధం లేదు. ఒక నిమిషం ఆగండి. నీకు అవసరం లేదు. నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థం చేసుకోరా? నువ్వు అసలు మాట్లాడకు. నీ నోరుకి ఎవరు భయపడరా? నీ నోరుకి ఎవరు భయపడరు? దిస్ ఇస్ రామూర్తి పోలపల్లి. రాత్రి వ్యాప్తంగా మీరు ఎట్లా మాట్లాడుతారు నడచవచ్చు కానీ రామూర్తి దగ్గర మాట్లాడుతున్నారు. అసలు ఇది నేనంటే భయం. నేను ఇదంటే భయం. ఎందుకంటే తెలుసా మీకు, నాతో మాట్లాడలేదు ఆమె. లేదు సంజయ్ రెడ్డి గారు, లేదు సంజయ్ రెడ్డి నేను వస్తుండదు ఎప్పుడైనా కంటే. సంజయ్ రెడ్డి రామూర్తి అంటే భయం. రైట్ రామూర్తి గారు మీరు చెప్పండి, ఏంటి గులాబీ అంత కాదండి. నేను ఆమెకు అసలు వాస్తవంగా ఏంటంటే జాగృతి సంస్థకు సంబంధించి గెలిచిందంటే జాగృతికి సంబంధించిన వాళ్ళకి కాదు అని వడ్డేపల్లి శ్రీనివాస్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకు మేము గెలిచిన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచినాం, మాకు కవితక్క గారికి ఏం సంబంధం లేదని చెప్తుంటే ఆమె నన్ను చూస్తేనే ఆమెకు తేలు జేర్లు వార్త ఆమె వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమె చెప్పిన అంశాలు కూడా చాలా మాట్లాడతారు. కవితక్క అంశం కానీ లేకపోతే కేసీఆర్ అంశం కానీ ఆమె వాస్తవంగా చెప్పాలంటే నోరు పెద్దగా ఉన్నది కావచ్చు కానీ సబ్జెక్ట్ ఈజ్ నెల్. నేను చెప్తున్నా 24 నెలలుగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ మహిళలకు నెలకు 25,500 ఇస్తా అన్నదండి. 25,500 ఒక్కొక్క మహిళకు 60,000 రూపాయలు బాకీ ఉన్నారు. అదే విధంగా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ 96,000 రూపాయలు ఒక్కొక్కరికి బాకీ ఉన్నారు. అదే విధంగా రైతు భరోసా 80,000 ఒక్కొక్క రైతుకు బాకీ ఉన్నారు. అదే విధంగా ఎన్ని చేసింది. ఇప్పుడు రైతు రుణమాఫీ అని కూడా మాట్లాడింది ఇప్పుడు సంజయ్ గారు. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఊర్లో కానీ ఎక్కడ కూడా జరగలేదు. వాస్తవంగా కొంతమందికి వచ్చింది. ఇంకోటి ఏంటంటే రైతు రుణమాఫీ అడ్డం పెట్టుకుని మార్టిగేజ్ లోన్స్ అంటే తనఖా పెట్టిన రుణాలు బ్యాంకు నుంచి ముక్కు వెండి లాగిండు. అదే 12,000 కోట్లు వసూలు చేసిండ్రు. ఆన్ రికార్డ్ మీరు అవసరం చెక్ చేసుకోండి. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని 2 ఉద్యోగాలు ఇచ్చిల్లండి. ఒకటి బల్మూరు వెంకట గారికి ఇచ్చిండ్రు. అదే విధంగా నేను చెప్తున్నా వెంకట గాడే అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒక నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఉద్యోగం పొందిన ఇంకేమంటారు. అదే విధంగా బల్మూరు వెంకట, అదే విధంగా రియాజ్, ఈ ఇద్దరు చేపట్టిన కార్యక్రమం వల్ల ఉద్యోగాలు ఇవ్వలేదని తెలంగాణ ప్రజలను, తెలంగాణ నిరుద్యోగాలు అన్యాయం చేసి ఈ ఇద్దరు మాత్రం ఒక ఎమ్మెల్సీ అయినా ఒక రాష్ట్ర స్థాయి చైర్మన్ అయ్యారు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఒక్కొక్క విద్యార్థికి 96,000 బాకీ ఉన్నది. అదే విధంగా వికలాంగుల పెన్షన్ 1,44,000 ఒక్కొక్క వికలాంగునికి పెండింగ్ ఉన్నది. షాదీ ముబారక్ విషయం చెప్తుంది మాకు బంగారం విలువ తెలియదు, బంగారం అప్పుడు అన్నాం ఒక్కరి ఇప్పుడు రేటు పెరిగింది. మాకు తెలుసు కదా, మా గప్పాలు మా రాష్ట్ర ఆదాయం గురించి తెలుసు, ఖర్చుల గురించి తెలుసు, మా లెక్కలు మాకున్నాయని మాట్లాడి ఇప్పుడు నా ఆర్థిక శాఖ మంత్రి ఇప్పుడు ఏం చెప్తారండి? వీళ్ళు వచ్చి శ్రీవిల ముందు గప్పాలు కొడతారు. అదే విధంగా విద్యార్థులకు స్కూటీ ఇస్తున్నారు. స్కూటీలు కాదుగా మొత్తం తెలంగాణ లూటీ చేస్తున్నారు. అదే విధంగా విద్యా భరోసా కార్డు 5 లక్షల కార్డు ఇస్తున్నారు. ఒకళ్ళకన్నా ఇచ్చిల్లా. అదే విధంగా వరికి బోనస్ అన్నారండి.
బోనస్ విషయము ఇప్పటికి కూడా వాస్తవంగా గత సీజన్ సంబంధించి 1160 కోట్లు పెండింగ్ ఉన్నారండి రైతులకు, అవే ఇయ్యలేదు. అదే విధంగా ఆటో కార్మికులకు 12,000 ఇస్తున్నారు, అది 24,000 ఒక్కొక్క ఆటో డ్రైవర్ కి బాకీ ఉన్నారు. అదే విధంగా రైతు కూలికి సంబంధించి వాళ్ళకు కూడా 24,000 బాకీ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్. ఒక్క నిమిషం అండి చెప్తా, ఇది అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్ వస్తా. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బాకీ ఉన్నారు. అదే విధంగా విద్యాజ్యోతి కింద ఎస్టీలకు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, ఎంఫీలు పిహెచ్డి చేస్తే 5 లక్షలు అని పుట్టాలు అమ్మినట్టు అమ్మిళ్ళండి. ఈ విధంగా అంబేద్కర్ అభయాస్తం అని ఇంకోటి పెట్టండి, దళిత బంధు మేము తీసుకొస్తే 10 లక్షలు మేము ఇస్తామంటే 12 లక్షలు చెప్తాను, కానీ ఒక్క రూపాయి ఇచ్చింది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ ఫ్రీ బస్సు విషయం కూడా చెప్తున్నారు, పచ్చి బోకర్ ముచ్చట అండి. ఫ్రీ బస్సుకు రోజుకు 10 కోట్లు కట్టాలి, అదే 5,000 చిల్లర కోట్లు పెండింగ్ ఉన్నాయి. అదే విధంగా ఆర్టీసీ లో ఒలెక్ట్రా అండ్ జై భారత్ మారుతి అని 2 కంపెనీల బస్సులు రామూర్తి గారు, చిన్న క్లారిటీ ఫ్రమ్ యూ. చెప్తాను, నేనేమంటానంటే చెప్పండి. ఇన్ని చెప్పినా కూడా రిజల్ట్ మాత్రం మీకు అనుకూలంగా లేదు కదా అంటాను. కాంగ్రెస్ వైపే ప్రజలు మగ్గు చూపారు కదా అనిపిస్తుంది. పక్కా అక్కడ ఏ విధంగా అనుకుంటున్నారు? పైన చూడండి ఒకసారి, మీ పైన చూడండి, మీ పైన కనబడుతుంది 1309 వార్డుల్లో కాంగ్రెస్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి, కానీ మీరు ఊహించినంత రాలేదు కదా అంటారు. 1310 వాళ్ళకు వస్తే 681 మాకు వచ్చినట్టు సగం. ఈ స్థానిక ఎన్నికలు 90% రావాలి. మేము అధికారం ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, లేకపోతే కార్పొరేషన్ ఎన్నికలు కానీ, అదే విధంగా మున్సిపాలిటీ ఎన్నికలు కానీ చూసుకోండి రిజల్ట్. ఆ రిజల్ట్ ఈ రిజల్ట్ కు బేరే చేసుకోండి. అధికారం ఉన్నప్పుడు 90% ఉండాలి, కిందికి పడిపోతున్నారు. 60%, 70% అయినా కూడా ఇట్స్ ఎ బ్యాడ్ రిజల్ట్ టు ద రూలింగ్ పార్టీ. ఓకే, నేను ఓకే. మీరు నాకు మార్నింగ్ 11 o'clock 12 o'clock లేదు రామూర్తి గారు, మీరు నాతో మాట్లాడతా నల్గొండలో కూడా కారు హవా కనిపిస్తుంది, గులాబీ జెండా ఎగరేస్తామన్నారు. ప్రెసిడెంట్ కాంగ్రెస్ కనిపిస్తుంది. నల్గొండలో మీరు క్రాస్ చెక్ చేసుకోండి, నేను మరీ చెప్పాను. నల్గొండలో కాంగ్రెస్ మాకే ఉంటదని చెప్పాను, మీరు మళ్ళొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నల్గొండలో కాంగ్రెస్ మాకుంటది, కరీంనగర్ లో బీజేపీ మాకుంటది, అదే విధంగా నిజామాబాద్ లో కూడా బీజేపీ మాకే ఉంటది. అక్కడ కాంగ్రెస్ అంతర్గత ఒప్పందాల వల్ల బీజేపీ బలంగా ఉన్న కాడ కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ బలంగా ఉన్న కాడ బీజేపీ రాదు. మంచిర్యాలలో కాంగ్రెస్ డిక్లేర్ అయిపోయింది. కేంద్రంలో ఉన్న నేను చెప్తున్నా, కేంద్రంలో ఉన్న అటు బీజేపీ పార్టీకి కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ధీటైన జవాబు మేమే ఇస్తున్నాం. కొట్లాడుతున్నది మేమన్నా క్లియర్ కనబడతలేదా అండి? ఇప్పుడు బీజేపీ ఎక్కడ కొట్లాడుతుందండి? బీజేపీ ఎక్కడన్నా బీజేపీతో కొట్లాడేది ఒకసారి చూపించండి ఎక్కడన్నా. ఇప్పుడు ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా 116 మున్సిపాలిటీలో మేము చెప్తున్నా, ఇప్పటి కూడా చెప్తున్నా, 40 నుంచి 50 ఖచ్చితంగా గెలుస్తాం. మా అంచనా మాకున్నది, మా వ్యవస్థ మాకున్నది, అంతే తప్పగాని ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అధికార దాహంతో ఎక్కడ కూడా మాట్లాడలేదు. వెరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడాలి. మేము చేసినాం, గత 9.5 ఏళ్ళు మేమేం చేసినామని కూడా చెప్తాం మున్సిపాలిటీలకు. ఆ విధంగా మా రిజల్ట్ వస్తున్నాయి. రామూర్తి గారు, మీరు అవునన్నా కాకున్నా ఒక మాట ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ సార్. కానీ కరెక్ట్ గా రేపు పోలింగ్ అనుకున్న ముందు, 1 గంట ముందు పోలింగ్ ఆపేయాలని ఎలక్షన్ కమిషన్ చెప్పిన 5 గంటలకు 6 గంటలకు అన్నప్పుడు కూడా చాలా చోట్ల కేటీఆర్ మాట్లాడిన మాట తీరు చూసి తప్పకుండా ఈసారి ఏదో బీఆర్ఎస్ వాళ్ళు దుమ్ము లేపబోతున్నారు ఎన్నికలు అనుకున్నా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రేపు ఒట్టోడా మేము వస్తే అంటూ కొన్ని వర్డ్స్ వాడినప్పుడు ఏమనిపించింది అంటే, చాలా మంది విశ్లేషకులు అయితే చాలా మంది ఏంటి కేటీఆర్కి ఇంత దమ్ము, ఏదో వీళ్ళు సునామీ సృష్టించబోతున్నారు ఎన్నికల్లో అనుకున్నాం మేమంతా. కేటీఆర్ ను పట్టుకొని పేడమూతి బోడిలింగం అని, అదే విధంగా కేటీఆర్ ను పట్టుకొని నీ అవ్వ అన్నోని ఏమంటారండి? ఒక తెలంగాణ సాధకుని, తెలంగాణ సాధించిన వ్యక్తిని నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ, ఏ విధంగా ఏమంటే నువ్వు మాట్లాడుతూ, ఎవరిగా నువ్వు జాతిపిత అంటే నువ్వెవరికి మరి ముఖ్యమంత్రి అని మేమన్నామా అండి? మీకు డ్యామేజ్ అయింది అనిపిస్తుందా? మీకు ఆ వర్డ్స్ వల్ల డ్యామేజ్ అయింది అనిపిస్తుంది? ఏమి లేదంటారా? క్లియర్ చెప్తా. ఇప్పుడు డ్యామేజ్ అయింది ఓన్లీ చెప్తా. బూతుల్లో ఓట్లు పడవు అన్నది రేవంత్ రెడ్డి ప్రవర్తన వల్ల వాళ్ళు మొత్తం ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా వాళ్ళకి రిజల్ట్ రావడం. ఎందుకంటే 90% రావాల్సిన రిజల్ట్స్ 60 వారకే పడిపోతున్నాయి అనుకోవడం వాస్తవానికి ఈ పార్టీ ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ బూతులతోని ఎప్పటికి కూడా ఎవరు కూడా మరణ కొనసాగించారు. ఎందుకంటే మేము ఏది ఇస్తే అది తిరిగి ఇచ్చాల్సిన పార్టీ మాది. ఎందుకంటే మేము ఆ రోజు గురించి చెప్పాం, ఉద్యమం టైంలో సంజయ్ గారి గురించి తెలుసు. నేను ఏమంటున్నా, మేము ఏదైతే ఈట్ కా జవాబు పత్తర్ సే దేంగే అన్నాం, ఈ రోజు కూడా అదే మాట. తెలంగాణ సమాజానికి ఏమి ఇస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక స్పష్టంగా మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే అధికారికంగా మాట్లాడాలి, పార్టీకి సంబంధించిన సభలో పార్టీకి సంబంధించిన మాటలు మాట్లాడాలి.
అంతే తప్ప కానీ రెండు మిలితం చేసి మాట్లాడితే మమ్మల్ని తిట్టడానికి వ్యక్తిగత దూషణ చేయడానికి రాలేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాలు చెప్పిండు, నేను ఈ నేల మీద ప్రేమతో అధికారం రాలేదు, కేసీఆర్ ను గద్దదించడానికే వచ్చిండని చెప్పిండు. ఇంకోటి ఏంటంటే ఈ నేల మీద ప్రేమ ఉన్నది కేసీఆర్ గారికి, మా పార్టీకి. భూముల మీద ప్రేమ ఉన్నది రేవంత్ రెడ్డి బ్యాచ్ కి. నేను 16 మందికి బాగా పడుతున్నారు. ఇప్పుడు అక్క కూడా బాగా తిరుగుతుంది, పాపం ఆమె కూడా ఇబ్బంది పడుతున్నది. నేనేమంటున్నా, ఆమె అంతే ఉంటది. మళ్ళీ ఎందుకంటే ఆమె సామాజిక వర్గం అయినా కూడా ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాడనే నాకు తెలుసు. ఆయన వ్యక్తిత్వం అయినా కథ అయినా ఆయన ఒక్కడు ముందుకేస్తే కూడా ఓడ్చుకోడు. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తున్నా. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం గురించి కూడా చెప్పారు. నేను ఏంటంటే ఇప్పుడు 24 నెలలు 25 నెలలుగా 18,500 కోట్లు వస్తుందని నేను అనలేదు. ముఖ్యమంత్రి స్వయాన్ని ప్రకటించాడు ఒక సభలో. అది దాదాపు 4,62,000 కోట్ల 500 మొత్తం కలిపితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కూడా 5 లక్షల దాకా పారిపోయింది. మొత్తం కలుపుకుంటే 9 లక్షల చిల్లర ప్రభుత్వం దగ్గర ఖజానాలో ఉండాలి. మరి ఏం చేసిండు ఈ 9 లక్షల కోట్లతో? మేము 3,50,000 కోట్లు తీసుకొచ్చినాం, దాంతో ప్రాజెక్టులు కట్టాం, దాంతో ఏదైతే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదే విధంగా జిల్లాకు సమీకృత కలెక్టరేట్లు, అదే విధంగా మెడికల్ కాలేజ్, ఈ విధంగా కట్టాం. ఇంకోటి ఏంటంటే భూమి చుట్టుకొలత 45,000 కిలోమీటర్లు ఉంటుందండి. అదే వాస్తవంగా చెప్పాలంటే మిషన్ భగీరథ చుట్టుకొలత వేసుకోండి, 1,45,000 కిలోమీటర్లు. అంటే భూమికి 3 చుట్లు తిప్పేటట్టు అయితే గౌరవ్ కేసీఆర్ గారు మహిళల కంటే ఇప్పుడు అక్క కూడా తెలుసు కదా అండి. మహిళ ఆమె తెలంగాణ పూర్వం ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చుకునేది మా ప్రజలు బోరింగ్ల దగ్గర బాయిల దగ్గరికి పోయి నెత్తి మీద భుజాల మీద తీసుకొస్తే కాయలు కాసేది. ఈ రోజు ఆ పరిస్థితి ఉందండి. తెలంగాణ వ్యాప్తంగా మొన్న కూడా పార్లమెంట్ లో సమాధానం 98 లక్షల ఎకరాలకు నీళ్లు కొత్తగా సాగనించినని చెప్పిందండి. ఇంకేం కావాలండి తెలంగాణ? మేము సాధ్యమైనంత వరకు చేసినాం. రాజకీయాలతో చేయాలి కానీ బూతులతోనే మన కల్చర్ కూడా కాదండి. తెలంగాణ పూర్వకు ఉద్యమం టైంలో మాట్లాడినవాడు దానికి అర్థం ఉన్నది. గౌరవ్ కేసీఆర్ గారు ఏదైతే ఒక్క నిమిషం అండి లాస్ట్ ముచ్చట, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి మందలింపులే ఉంటాయండి. ఇప్పుడు రాహుల్ అని పిలుస్తున్నారండి. నేను ఇది ఒకటి చెప్తా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం. రాహుల్ అంటే కేసీఆర్ గారు సమకాలికుడు, కేసీఆర్ దోస్తు. అదే విధంగా అతను గంటలు కూర్చొని రాష్ట్ర ప్రయోజనం గురించి మాట్లాడుకున్న చర్చలు చాలా సందర్భాలు. అదే ముఖ్యమంత్రి ఏజ్ ఎంత అండి? మొన్న మాట్లాడితే రాహుల్ అని మాట్లాడుతున్నాడు. అరే కేసీఆర్ కు నీకు పోలిక అండి? కేసీఆర్ ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ? రాహుల్ ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ? ఇప్పుడు ఏదైనా కూడా దేనికైనా ఒక పద్ధతి ఉంటుందండి. ఇక నోరు ఉండదు కానీ ఏది పడుతుంది మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరికే కూర్చోదండి. ఈటికా జవాబు పత్తర సేద్యంగా, పత్తరక జవాబు ఈటి సేద్యంగా. రైట్. సంధ్యమ్మ, మీరు చాలా సీనియర్ నేత, పార్లమెంటు ఇన్ఛార్జ్ స్థాయి వ్యక్తి. ఇక్కడ నాకు ఒక 2 డౌట్స్ క్లారిఫై ఇవ్వాలమ్మా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీ కాంగ్రెస్ పార్టీ మొత్తం 7 మున్సిపాలిటీల్లో తిరుగులేని విజయం దిశగా దూసుకుపోయింది. నెంబర్ 1 పాయింట్ మా. రెండోది, మీకు చెప్పనవసరం లేదు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి కుమార్తె గారు కూడా ఒక వార్డులో అనన్య గారు విన్నారు. అంటే చాలా అనూహ్య పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఊహించిన విధంగా ఎక్కడ కొట్టలేరన్నారో అక్కడ విజయం దిశగా మీరు దూసుకెళ్తున్నారు. చాలా చోట్ల హంగ్ కనిపిస్తూ ఉంది. 3వ పాయింట్. ఇంకోటి, బీజేపీకి స్వతంత్రులకి సేమ్ పెద్ద తేడా లేదు. 232 బీజేపీ అయితే 222 ఇతరులు గెలుచున్నారు. ఆ డిఫరెన్స్ 228, 217 ఇంకా పెరుగున్నాయమ్మా. అంటే 10 స్థానాల దగ్గరే. ఏంటి వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటి? ఈ మూడింటికి మీ దగ్గర సమాధానం కావాలమ్మా. ఇప్పుడు పొంగులేటి గారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? పొంగులేటి గారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ అనేది పొంగులేటి గారి ప్రభావం ఏం చూపించదు అని చెప్పింది. అది చూపించిందా, చూపించలేదా? కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇవాళ పొంగులేటి గారు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ప్రజలు పట్టం కట్టారు. ఎందుకంటే ఖమ్మం అనేది కంచుకోట కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు మిమ్మల్ని ఆదరిస్తున్నారు. పొంగులేటి గారు మినిస్టర్ అయి ఉండి అన్ని తన బాధ్యతలు మొత్తం భుజస్పందాల మీద వేసుకొని అక్కడ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇవాళ బట్టి విక్రమార్క గారు కానివ్వండి, పొంగులేటి గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తుంది. ఏదులాపురం, అదేమా మీకు అదే చెప్తున్నా, ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి, భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లందు టోటల్ కాంగ్రెస్ పార్టీకి అయిస్తాం. సార్ మేము చెప్పాం కదా, మొన్న కూడా మీరు చూసారు కదా సార్, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా మీరు చూసారు కదా, ఎన్ని సీట్లకు ఎన్ని గెలిచావు, ఒక్కరు తప్ప మిగతా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ చీట్ చేసింది. నేను అనేది ఏంటి సార్ అంటే, నాయకులను వ్యక్తిగతంగా అక్కడ ఆయన ఎవరున్నా అన్ని పథకాలు ఇంటికి చేరాలి. మనం ఇచ్చిన ఒకటైనా రెండైనా ప్రతి ఒక్కటి రేషన్ కార్డు మాత్రం డెఫినెట్ గా సార్ అది. ఎందుకంటే అవునన్నా కాదన్నా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి ఇచ్చింది రేషన్ కార్డు.
మళ్ళీ తర్వాత 10 సంవత్సరాల లోపల రేషన్ కార్డు దాఖలు లేదు. అదొకటి. పెన్షన్స్ కూడా 40 లక్షల పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి పెన్షన్లు పెండింగ్ పెట్టారు. అంటే మేము ఊర్లలో వెళ్ళాం కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. తర్వాత వచ్చేసి సన్నబియ్యం అనేది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినా కూడా కేసీఆర్ గారు మేము సన్నబియ్యం ఇస్తామని చెప్పడమే తప్ప ఇచ్చింది లేదు. కానీ మీరు చేసి చూపించాం. ఎవరికి ఏం కావాలంటే ఒక బీదవాడికి ఒక రేషన్ కార్డు కావాలి, అక్కడ తినడానికి తిండి కావాలి. మీరు అంటున్నారు కదా రైతు బంధు, తులం బంగారము, ఈ పథకాలు ఆ పథకాలు మేము అన్ని ఇచ్చినామన్నారు. ఓకే, మరి అన్ని ఇచ్చింది కదా, మరి ఎందుకు మీరు గెలవలేకపోతున్నారు? ఇప్పుడు అంటే ప్రజలను తప్పుపడుతున్నారా మీరు అని నేను అడుగుతున్నా. అంటే ప్రజలు ఏదైనా సరే ఒకటే, ఒక ఎన్టీ రామారావు గారు ఒకటి చెప్పారనమాట, ఏదైనా సమాజం ఒక దేవాలయం. ఈ సమాజంలో దేవాలయం అనేది ఒక ప్రజల మద్దతు అనేది ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు. కాబట్టి ప్రజలను మనము చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటది. ప్రజలను కూడా మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ గా చేయకూడదు. మనం నాయకుల మధ్యలో మన మధ్యలో మనం మేము అది చేసినాం ఐసా పైసా నైసా మనం అనుకోవడం కాదు, ప్రజలు అనుకోవాలి. ప్రజల్లో వెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ క్లీన్ చిప్. అసలు ఖమ్మం అనేది అసలు క్లీన్ చిప్ ఏ రోజు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు తప్ప అక్కడ జరగదు. ఇంకొకటి మీరు ఇందాక అన్నారు, వాస్తవానికి బీజేపీ అనేది తెలంగాణలో ఉండదు సార్. అది సరే కాంగ్రెస్ నుంచి ఎన్నిల వల్ల లేకపోతే కొంతమంది వ్యక్తుల ప్రభావం వల్లనో ఆ బీజేపీ అనేది ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా బీజేపీ అనేది ఈ మతాల పేరుతో కులాల పేరుతో విడగొట్టి ప్రజలలో మంచి అది చేసి బయట ఇట్లా పోయే వాళ్ళని ఎవరు కూడా నమ్మరు. సరే అది రాముడు అన్నంత మాత్రం రాముడు వచ్చేసి మనకు రాముని పేరు చెప్పగానే ఓట్లు రాలు. రాముడు అందరికీ రాముడే. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకైనా ఎవరి మతం వాళ్ళ గొప్పదే, ఎవరి దేవుడు వాళ్ళ గొప్పదే. ఒక్క నిమిషం, నల్గొండ జిల్లాలో కూడా మీ కాంగ్రెస్ పార్టీ హవాని స్పష్టంగా కనిపిస్తామా? చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాల కూడా, నందికొండ. మాకు ఆల్రెడీ సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నల్గొండలో టౌన్ లో కూడా కైవసం చేసుకుంది ఆల్రెడీ. దాదాపుగా 32 వచ్చినాయి సార్. అంటే అక్కడ ఉన్న మన 50 వార్డులకి ఇంచుమించు 48-50 వార్డులకి 30 పైచీలకు వచ్చింది. మీకు ఉమ్మడి ఇప్పుడు ఖమ్మం కానివ్వండి, నల్గొండ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి 100% కాంగ్రెస్ పార్టీ కంచుకోట సార్. అది మీరు ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ చూసుకున్నట్టయితే భువనగిరి కైవసం చేసుకుంది, ఇక్కడ చేర్యాల చేసుకుంది, ఇక్కడ మన మోత్కూరు చేసుకుంది, సూర్యాపేటకు సంబంధించింది కదా ఇక్కడ చిట్యాల, వీళ్ళందరూ కూడా. అంటే నేను అనేది ఏంటంటే మనం ఒకసారి ఆలోచించాలి, మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు మేము ఏం తప్పు చేసాం ఏంటి మేము అక్కడ, కానీ మేము అది చేసినాం మాకు వేయలేదు మాకు నమ్మలేదు అనేది అవాస్తవం. ఒకటి మీరు అన్నారు ఇండిపెండెంట్ అన్నారు, ఇండిపెండెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా 100% కాంగ్రెస్ పార్టీలో అంతా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ అవకాశం అనేది మళ్ళీ కదా రెబల్స్ వేస్తారు. మీరు చూడండి చాలా శాతం రెబల్స్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళే రెబల్ వాళ్ళు ఏమంటారు, మేము గెలిచి మేము మీ దగ్గరకు వస్తాము అనేది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ రెబల్స్ లేరు, చాలా తక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఎదురు చూసే వాళ్ళు తక్కువ, అందులో నుంచి బయట వచ్చే వాళ్ళు చాలా తక్కువ. అయితే నేను అధికార పార్టీగా ఉన్నప్పుడు ఇప్పుడు రెబల్స్ నాకు తెలిసి ఒక 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు సార్. అంటే అది 100% రెబల్ అయినా ఏదైనా 100% కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు. అంటే ఒక్క నిమిషం సంధ్య రెడ్డి గారు, నేను అనేది ఏంటంటే ఇంత 11-12 సంవత్సరాల బీజేపీ దేశాన్ని ఏలుస్తున్నప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ ఎందుకు బోని చేయడం లేదు అనేది ఇవాళ నేను అడుగుతున్నాను బీజేపీ పార్టీ. ఎందుకంటే సార్ ఆంధ్రలో కూడా లేదు, ఏదో కూటమి వల్ల ఏదో సీట్లు పెంచుకోవడం వల్ల ఏదో తప్ప ఇక్కడ సైడ్ లో ఉండదు సార్. బీజేపీ ఇవన్నీ మతాలు కులాలతో చిచ్చు పెట్టదు ఉండదు. ఎంతసేపు ఉన్నా ఇవాళ కూటమి వల్ల వాళ్ళు ఏదో సీట్లు పంచుకోవడమే తప్ప బీజేపీకి అంత లేదు. మనం గతంలో ఎలక్షన్ల కన్నా ముందు లేదా సార్ అక్కడ ఎవరైనా గెలిచిన దాఖలు ఉన్నారా? బీజేపీ నుంచి క్యాండిడేట్ అనేది దొరకలేదు. కాబట్టి ఇంకొక విషయం సార్, మీరు ఇందాక అడిగారు, ఇవాళ 100% మేము గతంలో చెప్పినాం ఇప్పుడు చెప్పినాం, రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా భారీ మెజార్టీ రాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అట్లా ఉంది. మీరు వెళ్ళి చూడండి, ఊళ్ళల్లో రోడ్లు కూడా చూడండి సార్. మినిమం మనం ఏదో ఇన్ని గురించి చెప్పుకోవడం కాదు, మినిమం వాళ్ళకు ఒక మనిషికి బ్రతకడానికి ఏం కావాలి సార్. ఇప్పుడు ఉచిత బస్సు మనం పెట్టాం, ఉచిత బస్సు పెడితే కొట్లాడుకొని జుట్లు పట్టుకోమని చెప్పి ఎవడన్నా చెప్తాడా? అది అక్కడ ఇప్పుడు అది మనం వాళ్ళని అనలేం కదా, ఏ గవర్నమెంట్ అయినా అనలేం కదా. ఇప్పుడు ఉచితాలు అన్నప్పుడు
ఎవరైనా ఆశపడతారు, గొడవలు వస్తుంటాయి. మన ఇంట్లో పుట్టిన ముగ్గురమే కరెక్ట్ ఉండము. దానికి కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏం చెప్పండి? ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఉచిత దర్శనాలు అంటాం. ఎంతో మంది లైన్లో నిలబడతారు. ముందు వచ్చినాడు లైన్లో, వెనక వచ్చినాడు వెనకకి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఉచిత దర్శనం అని పెడితే వాళ్ళ తప్పు అవుతుందా? నేను అనేది ఏంటంటే దానివల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనేది ప్రజల దగ్గర పోవాలి. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి అధిక అక్కడ నాయకత్వ లోపం ఉంది. అసలు అక్కడ ఎవరు అనేది పాపం అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఏం అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు ఏంది ఇది, వాట్ ఈస్ వాట్, నాయకత్వ లోపం అనేది అక్కడ కనిపిస్తుంది. వాళ్ళని సరిదిద్దుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చెవాక్కులు కాదు. మీరు ఒక్కటే చెప్తున్నాం, మనము ఓడిపోయిన తర్వాత అది స్వీకరించి ప్రజాస్వామ్యంలో ప్రజల వైపు వెళ్ళి మనం నడుచుకున్నప్పుడు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో మళ్ళీ మీకు అవకాశం ఇస్తారేమో, వెయిట్ చేయాలి. కానీ అహంకారంతోని, దొరల పాలనతోని, గడిల పాలనతోని ఇంకా మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే చేస్తామంటే మళ్ళీ 10 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్ పార్టీ అనేది, కార్యకర్తలు స్ట్రాంగ్ గా ఉన్నారు సార్. పాపం కార్యకర్తలు తెలంగాణ కోసం కష్టపడ్డోళ్ళు కొంతమంది ఉన్నారు, వీరాభిమానులు ఉన్నారు. తెలంగాణ అని చెప్పి కేసీఆర్ కోసం కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఓటు వేరు, ఫాలోవర్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి అభిమానం అందరికి ఉంటారు సార్. ఇక్కడ చిరంజీవి గారికి అభిమానులు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఉన్నారు, కేసీఆర్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారిని ఎంత తొక్కాలని చూసినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఆయన ఇలా అహర్నిశలు పనిచేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అట్లా అంటే తెలంగాణ ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేసిండ్రు కాబట్టి ఇవాళ సీఎంగా ఉన్నారు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సీఎంగా ఉన్న తర్వాత ఏ పార్టీ ఉన్నా కూడా మనం అందరం కూడా మనకు సంస్కారంతో మాట్లాడాలి. ఓడిపోయిన పార్టీకి ఎమ్మెల్యేకు సీఎంకి పెట్టేసుకొని గతంలో నేను ఇంటున్నా, మా తాతలు నేతులు తాగిరి మా మూతులు చూడండి వాసన అన్నట్టు చెప్పొద్దు. నేను అనేది ఏంటంటే గతంలోనే ఉండొచ్చు, మాజీ ఉండొచ్చు, మేము కాదనం. మాజీ అంటే దిగిపోయినాం. ప్రజల్ని తిరస్కరించినట్టుగానే ఉండాలి. ఎగిసి పడకూడదు. ఎగిసి పడితే ప్రజలను అవమానించినట్టు అనేది ప్రజాస్వామ్యంలో పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాం. మేము మీకు చెప్పాం, ఇవాళ మేము గతంలో ఉన్నప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో పోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చిన మహిళలకు. నేను అనేది ఏంటి, అన్నకు కోపం వస్తుండొచ్చు కానీ కవితమ్మ గురించి మాట్లాడితే ఏదేమైనా కేసీఆర్ బిడ్డ కవితమ్మని, ఆమెను ఒక్క నిమిషం మీరు మధ్యలో అక్కడ 1 సెకండ్ నేను చెప్పట్లేదు, ఒక్క నిమిషం. అయితే నేను అనేది ఏంటంటే ఆడపిల్లలని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. మహిళలకి 5 సంవత్సరాలలో మహిళా మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. 2వ దఫలో కూడా సబితా ఇంద్రారెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే మంత్రి పదవి ఇచ్చిన పార్టీ అది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మహిళల ఆత్మగౌరవం కోసం కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ ఒక మహిళలు ఒక ఇన్ఛార్జిలో పోతున్నాం. ఇలా మహిళలు ఇన్ఛార్జిగా మగవాళ్ళతో సమానంగా రాజకీయాలు చేస్తున్నాం, మాకు అవకాశాలు ఇస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో మారుతున్నప్పుడు ప్రజల తీర్పును మనం గౌరవించాలి. గతం గురించి అనవసరం, మనం ఏం చేయబోతున్నాం, మేము ఏం చేస్తాం అనేది మాత్రమే ప్రతి పార్టీ గుర్తు పెట్టుకోవాలి. కానీ మేము గతంలో ఇది చేసాము, మేము అది చేసాము, ఏం చేసినా నమ్మలేదు ప్రజలు. మీరు స్టాఫ్ వచ్చినాయా, గింతొస్తాయా గంతొస్తాయా అంటే మీరు అసలు మాకు డిపాజిట్లే రాదని చెప్పారు. అసలు కాంగ్రెస్ అసలు లేనే లేదు, మొత్తం బీఆర్ఎస్ఏ వస్తుంది అని చెప్పిండు. ఇప్పుడు ఏమంటున్నారు, చూడండి సార్ మా ఫిగర్ చూడండి సార్ అంటారు. అట్లా కాదు, గంటకొక మాట పూటకొక మాట అనేది కాదు. ప్రజాస్వామ్యంలో మా తీర్పును వాళ్ళు గౌరవించారు, ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. మంచి చేయకపోతే మీకే అధికారం ఇస్తాం, అంతే తప్ప ఇక్కడ మనము ఏది చెప్పుకున్నా ఉద్యమకారుడు అంటే ఉద్యమకారులే కాదని ఎవరన్నా, కేసీఆర్ గారు 100% ఉద్యమకారులే కాదని ఎవరు ఉద్యమం వేరు, ఉద్యమకారులు వేరు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఓటును వినియోగించుకోవడం వేరు, ప్రజలకు సేవ చేసేది వేరు. కాబట్టి వాళ్ళ ఇంట్లో కుటుంబం పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి రుద్దొద్దు. తెలంగాణ కోసం కష్టపడ్డ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మీరు న్యాయం చేయండి అని చెప్పి ఇలా పెద్దన్నగా ఉండాలి. గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు 2 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికి బీఆర్ఎస్ నాయకులకు ఒక్కరు కూడా భరోసా కల్పించలే. అది చేయమంటున్నా నేను. కానీ ఒక బీఆర్ఎస్ వాళ్ళకే, ఇంకా మిగతా తెలంగాణ వాళ్ళకి కాదు, బీఆర్ఎస్ నాయకులకు ఎక్కరు కూడా ఓదార్పునివ్వలేదు, నేనున్నాను భరోసా కల్పించలేదు. ఎంతసేపు ఉన్నా చేసిన అవినీతిని మేము చేయలేదు అని పాపం వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారని చెప్పి నేను అంటున్నాను.
మా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 10కి పైగా మున్సిపాలిటీల విషయంలో కొంత సందిగ్ధత ఉందమ్మా. ఎందుకంటే ఈ హంగ్ అనేసి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కలేదు. దీంతో అలాంటి స్థానాల్లో ఇండిపెండెంట్ల పాత్ర కీలకంగా మారింది నేను చెప్పనవసరం లేదు. మీరు చెప్తున్నట్టుగా మీ రెబల్స్ కొంతమంది ఆ ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఉన్నారు, కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు, సిపిఎం కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏమైనా క్యాంపు రాజకీయాలకు తెరలేచినట్లు భావించవచ్చా? మళ్ళీ ఈ 10 కూడా కొంత డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటాయా, లేదా కూల్గా అయిపోతుంది అనుకుంటున్నారా మీరు? ఏముండదు సార్, వాళ్ళ ఇండిపెండెంట్ వాళ్ళే వస్తారు. వాళ్ళకి తెలుసు ఆ క్యాంపులలో ఎత్తుకుపోయి ఇప్పుడు ఇట్లా పోయేసి ఎత్తుకుపోయి ఏదో చేసి కిడ్నాప్ చేసే అవసరం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మేము వస్తామని వాళ్ళు వచ్చి వాళ్ళు స్వాగతిస్తాం. అందువల్ల ఎత్తుకుపోయి ఏదో చేసి ఈ రౌడీజం రాజకీయాలు అనవసరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని తెలుసు. అక్కడ గెలిచిన వాళ్ళకి కూడా తెలుసు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే గతంలో నన్ను చూసిండ్రు, రెబల్ చేసిండ్రు అని చెప్పేసి స్వచ్ఛందంగానే వస్తారు తప్ప వాళ్ళని ఏదో మనం ఎత్తుకొచ్చుడు క్యాంపులు చేసుడు ఇవన్నీ ఏం లేదు. కొన్ని ప్లేసులలో ఇప్పుడు 116 దాదాపు 112 113 స్థానాలలో కొన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇన్ని స్థానాలు జరిగినప్పుడు మరి ఇంత మెజార్టీ మనకు వచ్చినప్పుడు మీకు అనుమానం ఉండడం అందులో పెద్ద అదేం కాదు. కాకపోతే డెఫినెట్గా చాలా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి జాయిన్ అవుతారు. నాకు తెలిసిన ఒక 4-5 మున్సిపాలిటీలలో వాళ్ళే చెప్తున్నారు మేము వచ్చేస్తాము అని. కాబట్టి వస్తారు. ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్, ఇప్పుడు వాళ్ళు కూడా ప్రజలకు మాట ఇచ్చిండ్రు. మరి పనులు జరగాలి, ముందుకు వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీతో అయితేనే అన్ని సాధ్యమైతాయి అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా. కాబట్టి ఒకటి ఎవరిని మేము బెదిరించడం నదిరించడం ఉండదు సార్, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ బెదిరించి అదిరి చేసిన రాజకీయాలు మనవి కావు. మాకు వచ్చిన పూర్తి మెజార్టీ చాలు. మేము ఎవరిని అట్లా అది చేయడం కానీ రేవంత్ అన్న కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట అన్నది అనుకోండి ఎవరు మిగిలరు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చెయ్యము అనేది మాకు తెలుసు, మాకు సిద్ధాంతాలు తెలుసు. ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి. మీ ప్రతిపక్షం జోలికి మేము రాము. మీ ప్రతిపక్షంలో ఉండాలి. మీరు చేసిన తప్పులను తెలుసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి కూడా ఉంటుంది. రైట్ మేడం. రైట్ రామూర్తి గారు, 58 59 కాంగ్రెస్ కనిపిస్తుంది, 18 మీరు కనిపిస్తున్నారు. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫైనల్గా కొంత ఫైనల్ అవుట్పుట్ అయితే 90 స్థానాల్లో కాంగ్రెస్ వెళ్ళొచ్చు అని తెలుస్తా ఉంది సార్, ఏమంటారు? సాయంత్రం వరకు చూసుకోండి 40 నుంచి 60 మధ్యలో మేము ఉంటాం 100%. అదే విధంగా సంజయ్ రెడ్డి అక్క చెప్పిన కొన్ని అంశాలు కూడా నేను దృష్టి తీసుకొస్తా. రేషన్ షాపుల విషయంలో కొంచెం తప్పుగా మాట్లాడింది. ఎందుకంటే మేము కూడా మా అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2023 వరకు నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 6,47,479 కార్డులు రేషన్ కార్డు ఇవ్వడం జరిగిందని. అదే విధంగా సన్న బియ్యం విషయం మాట్లాడుతూ సన్న బియ్యం స్టార్ట్ చేసిందే మేము. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెట్టిన ఘనత మాది. అంతకుముందు దొడ్డు బియ్యం, అదే విధంగా నీళ్ల చారు, తూర్పుకేస్తే ఉత్తరం కేస్తే పశ్చిమం కొట్టుకపోయే పరిస్థితులు. అదే విధంగా స్కూల్స్ లో గానీ విశ్వవిద్యాలయాలు గానీ సన్న బియ్యంతో అన్నం పెట్టింది మేమే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వరి వికసించేట వండేదని, వరి సాగుకు ఏ విధంగా పునాదులు పడ్డాయి, అదే విధంగా గౌరవ కేసీఆర్ గారు కృష్ణా మీద, అదే విధంగా గోదావరి మీద ఎన్ని ప్రాజెక్టులు కడితే ఈ పరిస్థితి వచ్చింది. అదే విధంగా ఇంతకుముందు కూడా చెప్పాను 9 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం కొత్తగా. ఆ విధంగా ఏదైతే సాగు 2014 2015 వరి సాగు ఎంత ఉండే అంటే 22.74 లక్షల ఎకరాలు ఉండేదండి. దాన్ని ఏదైతే 23 వరకు 65.95 లక్షల ఎకరాలకు వరి సాగు పెంచినాం, అంటే 3 రెట్లు పెంచినాం. సో ఆ విధంగా వరి ఎక్కువ పండింది. అదే విధంగా వరి దిగుబడి 2014లో 42.82 లక్షల టన్నులు ఉండేదండి. అది అయితే 2023 వరకు 146.46 లక్షల టన్నులకు తీసుకొచ్చినాం. దట్ మీన్స్ ఎందుకంటే ఇది కూడా ట్రిపుల్ చేశారు. సో అందుకనే ఇప్పుడు ఏదైతే సన్న బియ్యం పంచవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ సన్న బియ్యం అంశం వచ్చినప్పుడు 6 కిలోలు ఇస్తున్నామండి. 5 కిలోలు వాస్తవంగా కేంద్రము, అదే విధంగా 1 కేజీ వాస్తవంగా స్టేట్ భరిస్తుంది. సో ఈ అంశాలు కూడా వాళ్ళు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. మేము అయితే రేషన్ షాప్ లో ఉన్నప్పుడు వాస్తవంగా నిర్మలా సీతారామన్ కూడా 2-3 షాపులకు రావడం జరిగింది. అప్పుడు వచ్చి మొత్తం ఆగమాగం చేసింది. ఎట్లా పెడతారు మోడీ ఫోటో, ఎట్లా పెట్టారు మీరు? మేము కూడా ఇస్తున్నాం, ఆ కాంట్రిబ్యూషన్ ఉన్నది కదా, నువ్వు ఓన్లీ కేసీఆర్ గారి ఫోటో ఎట్లా పెడతావని విద్వేషమైన పూరితమైన మాట్లాడుతున్నారు. ఈ రోజు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇప్పుడు బాజాప్తుగా సంచుల మీద మోడీ ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి ఫోటో వేసి పంపుతున్నారు. సో ఆ విషయంలో ఎవరేం మాట్లాడరు, ఎందుకంటే వీళ్ళకి దోస్తాను ఉన్నది కాబట్టి, చీకటి ఒప్పందం ఉన్నది కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు చూసుకుంటే రాష్ట్రంలో నడుస్తున్నది
ఖైదీ నంబర్ 1779 పాలనండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ లెక్క కూడా చేసుకోండి, ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకోండి. రేవంత్ రెడ్డి 2 సార్లు జైలుకి పోయినాడు. ఒకసారి 30 రోజులు పోయాడు, ఎందుకంటే ఓటు నోటు ఫీజు కింద. అదే విధంగా రెండోసారి 16 రోజులు ఏదో డ్రోన్ కెమెరా ప్రైవేట్ ఇంటి మీద కెమెరా ఎగిరేస్తే వాస్తవంగా మహిళల గురించి అనర్గళంగా మాట్లాడే సంధ్యాక కూడా ఒక ఇంటి మీద ఒక మహిళలు ఉంటారు, అమ్మలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, ఆ డ్రోన్ కెమెరాలు ఎగిరేస్తే ఏమైతుంది అన్నది కూడా గతంలో రేవంత్ రెడ్డి పరిస్థితే మంచి ఉదాహరణ. 16 రోజులు వేయండి, మొత్తం కలిపి 46 రోజులు మొత్తం జైలుకి వేయండి. మేము మా నేల మీద ప్రేమ ఉన్న పార్టీగా మాది, అదే విధంగా భూముల మీద ప్రేమ ఉన్న మనిషిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఏ విధంగా వచ్చిన తర్వాత భూముల మీద ఏ విధంగా గుంజుకునే ప్రయత్నం చేశాడు. లగచర్ల పూలపల్లి భూములు స్టార్ట్ చేసిండండి. మొత్తం ఆడ ఉన్న ఎస్టీల మీద ఛాతీల మీద కాళ్ళు వేసి ఒక ప్రైవేట్ సైన్యం తుత్తెక్కించే ప్రయత్నం చేసిండు. హైడ్రా మూసీ భూములు పేదోళ్ళకు ఉండొచ్చట, కానీ కార్పొరేట్లకు ఉండొచ్చట. సినిమాలు కట్టొచ్చు, మాల్స్ కట్టొచ్చు, ఇంకేమో కట్టొచ్చు. మరి అది ఎక్కడి ద్వంద్వ వైఖరి నాకు అర్థం కాదు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అట్లా ఉన్న పక్షులను, నెమళ్లను అన్నిటి చంపితే మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిస్తే దాన్ని వెనకకు లాక్కున్నారు. అదే విధంగా మొన్న హిల్ట్ భూముల విషయంలో కూడా ఎంత జరిగిందని కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా మొన్న ఉర్దూ యూనివర్సిటీ, అదే విధంగా ఫార్మాసిటీ భూములు, 4th సిటీ అనే ఒక కథ, అదొక కథ. అదే విధంగా నైని కోల్ బ్లాక్ లో ఏ విధంగా అయితే సైట్ సర్టిఫికేట్, విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి అయితే రేవంత్ రెడ్డి బామ్మర్ది సంబంధించి సృజన్ రెడ్డికి ఏ విధంగా లాభం చేకూర్చాలని చూసిండో, అదే విధంగా KLSR కంపెనీ 6,000 కోట్ల స్కామ్ సంబంధించి కూడా బయట పెట్టిన తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇక ఎన్టీఆర్ గురించి ఒకసారి మాట్లాడతాడు. ఎన్టీఆర్ వాస్తవంగా ఖమ్మం పోయి, ఎన్నికల సమయం ఉంది, ఖమ్మం పోయి ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలన్నట్టు. నాకు అర్థమైంది, ఎన్టీఆర్ సాగుకుంది మా బీఆర్ఎస్ పార్టీ సంబంధమే లేదు. ఎన్టీఆర్ చచ్చిపోయినప్పుడు వాస్తవంగా మా పార్టీ పుట్టలేదు. ఇంకోటి, అప్పుడు వెన్నుపోటు పొడిచింది ఎవరు? వాస్తవంగా చెప్పాలంటే ఔరంగజేబుతో పోల్చింది ఎవరు? ఎన్టీఆర్ అయితే డైరెక్ట్ ఔరంగజేబుతో పోల్చిండు చంద్రబాబు నాయుడు. నన్ను వెన్నుపోటు ఓడిచిండు, దుర్మార్గుడు, దుష్టుడు. ఆయన చనిపోయినప్పుడే ఆత్మశాంతి అని చెప్పిండండి. మరి ఎవరు చచ్చిపోతే ఆత్మశాంతి వస్తుందండి? ఈయన గురువు చచ్చిపోతే ఆత్మశాంతి వస్తుంది. అదే విధంగా జెండా గొద్దలు కూల్చాలని మాట్లాడండి. జెండా గద్దలు కూల్చాలంటే IPC సెక్షన్ 427 ప్రకారం, అదే విధంగా IPC సెక్షన్ 504 ప్రకారం, అదే విధంగా IPC సెక్షన్ 153, అదే విధంగా 153A ప్రకారం శాంతి భద్రత సమస్యగా 3 ఏళ్లు జైల్లో పెట్టచ్చు రేవంత్ రెడ్డి. ఈ విధమైన విద్వేషపూరిత మాటలు ఎవరు మాట్లాడకూడదు. మేము ఎక్కడ కూడా జెండా గద్దెలో కూర్చొని మాట్లాడలేదు. మేము ఏదో ఉద్యమ సమయంలో మాట్లాడిన మాట ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం. అది 60 ఏళ్లు తొక్కితే నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట కూడా ఎప్పుడు వచ్చిందండి? చాలా మందికి తెలియదు. 53కు ముందు ఆంధ్రప్రదేశ్ అనే పేరు కాదండి. వాస్తవంగా 53లో ఒక్క నిమిషం రామూర్తి గారు, రైట్, మీరు చెప్పినట్టు నేనేమంటానంటే, రైట్, మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుండొచ్చు ఖమ్మంలో. అంటే ఒకవేళ ప్రజలు తీర్పు ఏ విధంగా చూస్తుంటే ఆయనకే సపోర్ట్గా వచ్చింది, మొత్తం వాష్ అవుట్ ఖమ్మం మొత్తం చూస్తుంటే. నల్గొండ అదే విధంగా ఉంది. మీరు చెప్పారు 40 దాకా వస్తుందని, కానీ ఇంకా టైం దగ్గరకు వచ్చింది. దాదాపు మేము YK టీవీ చేసిన సర్వే కానీ ప్రతి ఒక్కరు చేసిన సర్వేలో 90 నుంచి 100 అనుకున్నాం కాంగ్రెస్ పార్టీకి. ఆల్రెడీ 90కి కాంగ్రెస్ చేరింది. బీఆర్ఎస్ పార్టీ 12కి పరిమితం అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఒక చోట ఒక మున్సిపాలిటీకి పరిమితం. కార్పొరేషన్లో కూడా మేము YK టీవీ తరఫున చేస్తే దాదాపు 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ము లేపుతుంది. ఒక చోట బీజేపీ, ఒకటి హంగ్ రావచ్చు అని చెప్పాం. అదే విధంగా రిజల్ట్ వస్తుంది. ఇక టైం కూడా అయిపోయింది దాదాపు. ఇంకా మీరు ఆశ పెట్టుకున్నారు, ఎక్కడ ఆ ఆశ, ఎక్కడ ఏ ఏరియాలో అనుకుంటున్నారు మీరు? ఇంతకు ముందు కూడా చెప్పారు, 116 సంబంధించి ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి బయటికి రావాల్సినాయి. ఇంకొకటి ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు 90% రావాలి, 70% పడిపోయిందని మరి కూడా చెప్తున్నా. ఈ 70% ఎందుకు పడిపోయిందని ఆత్మవిమర్శ చేసుకోవాలి. బూతులలో ఓట్లు పడవని మళ్ళా కూడా చెప్తున్నా. ఈ బూతులు బంద్ చేయాలి, మంచి సంస్కృతి కాదని మళ్ళీ చెప్తున్నా. అది ఎక్కడ మాట్లాడు అక్కడ మాట్లాడు, రాజకీయ సభలో మాట్లాడుకు. కానీ ఏదైతే అధికారిక సభలో CS ఉంటారు, అదే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు స్టేజ్ మీద ఉంటారు, అక్కడ ప్రతిపక్షాలను నువ్వు మాట్లాడడం తప్పండి. ఇంకోటి ఏంటంటే, నేనేం చేసినా లాభం కదా, మాట్లాడి మీకే లాభం కదా, మీ పార్టీకే లాభం కదా. ఒక విధంగా చూస్తే ఆయన తప్పులు మాట్లాడితే మీ పార్టీ కలిసి వస్తుంది కదా. కాదండి, ఇప్పుడు నేనేమంటున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాను మైక్ కూడా పోతుంది కాండి. ఇప్పుడు ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ విధంగా మాట్లాడతాడు, లావులో తోండాలు అంటాడు, గోటీలు అంటాడు, గుడ్లు వీక్తా అంటాడు అంటే ఎవడేమనుకుంటాడు? బయట గలీజ్ అనుకుంటారు కదా అండి. అదే విధంగా ఎవరు జాతి పిత అని మాట్లాడితే బయటోడు మాట్లాడాడు రేపు. ఇప్పుడు మనోడు మాట్లాడితే రేపు మనోడు మాట్లాడతాడు. మనోడు సంధిస్తే కదా అండి. ఇప్పుడు మేము కూడా కాంగ్రెస్ ఇచ్చేది కాపాడినాం తమిళనాడులో. మొన్న దక్షిణ భారతదేశం సంబంధించిన మీటింగ్ లో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి విలువ ఇచ్చినాం. గౌరవ KTR గారు కూడా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిని అడ్రస్ చేస్తూ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కదా. మేము వచ్చిన కొత్తలో కూడా TV9 లో గౌరవ KCR గారు మాట్లాడుతూ చిన్న ఏజ్ లో మంచి అవకాశం వచ్చింది,
ముందుగా ప్రవర్తించాలి, మంచి పరిపాలన అందించాలని కోరుకున్నాం. ఈ విధంగా విద్వేషపూరిత మాటలు మాట్లాడదని మేము ఎప్పుడైనా కోరుకోలేదు. ఇప్పటికైనా చెప్తున్నాము, ఎందుకంటే ఓట్లు సీట్లు అన్నాయి ఒకసారి పెరుగుతూనే ఉంటాయి, ఒకసారి తగ్గుతూనే ఉంటాయి. మాకు కూడా వెక్కిరించిందండి. మాకు వాస్తవంగా మొత్తం ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చిందని మొత్తుకున్నారు. మరి దేశ రాజధానిలో 0 వచ్చింది కదా కాంగ్రెస్ కు. అదే విధంగా 13 రాష్ట్రాల్లో 0 వచ్చింది కదా. వాళ్ళ అధికారంలో హిమాచల్ ప్రదేశ్ లో 0 వచ్చింది కదా. మేము అధికారం లేని వాళ్ళ అధికారం లేని రాష్ట్రంలో 0 వచ్చిందండి. వాళ్ళకి అధికారంలో ఉన్న తర్వాత కూడా 0 వచ్చినాయి. 13 రాష్ట్రాల్లో 0 వచ్చినాయండి. 0 గానీ అదే విధంగా ఎక్కువ సీట్లు వచ్చినాయని పొంగిపోలేదు, తక్కువ సీట్లు వచ్చినాయని మేము కుంగిపోలేదు. ఎప్పుడైనా ఒకే విధంగా ఉన్న మాకు ఎన్నికలు అన్నది నిరంతర ప్రక్రియ. అధికారం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు తగ్గుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుంది. మొన్న కూడా చెప్పాను, 3 రాష్ట్రాలు మిగిలినది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తమిళ్, ఏదైతే వాస్తవంగా తెలంగాణ. ఈ వాస్తవంగా ఈ 3 రాష్ట్రాల్లో పోతే, ఈ 3 మూసుకపోతే దేశంలో లేకుండా పోతే జాగ్రత్త పడమంటున్నా. ఎందుకంటే ఒక ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఉండాలని మీరు కూడా అంటున్నారు కదా. మీరు ఉన్నట్టు ఫస్ట్ ప్రతిపక్షంగా, ఎందుకంటే మీరే లేకుండా పోతున్నారు దేశంలో. అదే చెప్తున్నా, 99 సీట్లకే పరిమితమైంది. ఈసారి కూడా మీరు కరెక్ట్ కొట్లాడకపోతే మళ్ళీ అక్కడ బీజేపీ వస్తుంది, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇక్కడ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎవరిని కుట్రలు చేసినా ఏం చేసినా వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారిని 2014లో సీఎం అభ్యర్థిగా ప్రకటించుకొని పోయినాం. అదే విధంగా 2018లో సీఎం అభ్యర్థిగా పెట్టుకోకపోయినాం. రేపు జరుగుతున్న అయితే జమిలీ ఎలక్షన్ లో కూడా వాస్తవంగా గౌరవ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. మరీ చెప్తున్నాం, ఎవరు కూడా అందరూ కూడా మా కార్యకర్తలు కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు కూడా మరొకసారి సీఎం గా కేసీఆర్ గారు చూడాలనుకుంటున్నారు. అదే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఫైనల్గా సంధ్యమ్మ మీరేమంటారు? దాదాపు అన్ని చోట్ల దూసుకుపోతుంది. ఇంకో నాకు తెలిసి ఇంకొక 1 అవర్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుందమ్మా. ఇంకా మీరు అనుకున్న విధంగా ఇంకెక్కడైనా మైనస్ అయిందా? అనుకున్న చోట వెనకబడ్డారనిపిస్తుందా? అంటే ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు కదా సార్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఫీల్డ్ లోనే ఉన్నాను, బట్ మీరు లైవ్ లోకి రమ్మంటే వచ్చాను. సో నేను అనేది ఏంటంటే మొత్తం మనకు టోటల్ గా ఈవినింగ్ అయితే తెలుస్తుంది. మాకు తర్వాత కూడా మీటింగ్ కానీ మోస్ట్లీ చాలా చోట్ల మనం అనాలిసిస్ చేసుకొని అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎక్కడ ఏందనేది తెలుస్తుంది. కాబట్టి ఒక కొత్తగూడెం కార్పొరేషన్ లోని కొంత డిస్టర్బెన్స్ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇంకా అవునా? లేదు సార్, డెఫినెట్ గా అవి కూడా అయిపోతుంది. ఈ 1-2-3 డేస్ అనుకుంటా. అది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూసుకుంటారు. సో ఏదేమైనా మంచి ఫలితాలు, మేము అనుకున్న ఫలితాలు అయితే వచ్చినాయి సార్. హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం బాధ్యత కూడా సమాజంలో. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మున్సిపాలిటీలో ఇంత మంచి మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా మీ టీవీ ద్వారా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ నమ్మకం అనేది ఎప్పుడు మేము ఉమ్ము చేయం. మేము ఏదేమి ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేస్తాము. పదవుల కోసమో అధికారం కోసమో పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముందు మనం అందరం పుట్టలు కూడా పుట్టలే. ఇక్కడ మనం పాలనలో ఉన్నందరం చరిత్ర ఒక చరిత్ర ఉంది ఆ పార్టీకి. కాబట్టి మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. అది యాక్సెప్ట్ చేసినప్పుడే లీడర్ అవుతాడు. అది యాక్సెప్ట్ చేయకపోతే లీడర్ కాదు, హీరో కాదు, జీరో అవుతాడు. గుడ్, రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు పైన క్లియర్ గా కనబడుతుంది, 1309 కాంగ్రెస్ కి వచ్చినాయి, 689 మాకు వచ్చినాయి. అంటే సగానిగా వాస్తవంగా ఈ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మమ్మల్ని వాస్తవంగా ఆశీర్వదించిన ప్రజలకు కానీ అదే విధంగా కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, రామూర్తి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద తెలంగాణ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ ఇతరులు మధ్య కొంత దోబూచులాడుతుంది. దాదాపు బీజేపీకి 234 వార్డులు అయితే ఇతరులు కూడా 232 వార్డులో విజయం సాధించారు. ఇప్పుడు ఆ ఇండిపెండెన్స్ ఇక్కడ కీలకమైన దాదాపు 10 నుంచి 18 చోట్ల హంగేర్పడే అవకాశం కనిపిస్తుంది మున్సిపాలిటీలో. అక్కడ ఈ ఇతరులు అంటే ఇండిపెండెన్సే ఇక్కడ కీలకమయ్యే అవకాశం కనిపిస్తున్నారు. వీళ్ళ టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన ఉన్నారు, సిపిఎం, సిపిఐ, అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళని కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారా లేక వీళ్ళు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారా చూడాలి. మొత్తం చూస్తుంటే దాదాపు 90 మున్సిపాలిటీలకి దరిదాపుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దూసుకెళ్తోంది. సెకండ్ ప్లేస్లో ఇంకా అంటే దానికి దరిదాపుల్లో కూడా లేదు,
బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తారనుకున్నా కానీ 12-15 మున్సిపాలిటీలు మాత్రమే పాగా వేయట్లేదు. ఇప్పుడే కొద్దిసేపటికి తెలిసిన దాన్ని బట్టి బీజేపీ ఒక మున్సిపాలిటీలో మాత్రం ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. కార్పొరేషన్లో కరీంనగర్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. నిజామాబాద్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ వైకే టీవీ మొదటి నుంచి చెప్తుంది 5 కార్పొరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పాగా వేస్తుందన్నాం. అది ఖచ్చితంగా పాగా వేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ దాదాపు మంచిర్యాల ఆల్రెడీ డిక్లేర్ చేశారు. మహబూబ్ నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది కార్పొరేషన్లో. అలాగే ఇక రామగుండంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. నల్గొండలో ఆల్రెడీ డిక్లేర్ చేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మేము చెప్పిన 5 స్థానాల్లో 5 ప్లేసుల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు సంబంధించి 90 స్థానాల దాకా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.